ఆసుపత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ అయ్యారు. 2 రోజుల క్రితం ఫ్యామిలీ గొడవ మోహన్ బాబుకు గాయాలయ్యాయి. దీంతో మోహన్ బాబును గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న మోహన్ బాబు వైద్యుల చికిత్స అందించారు. మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ బాబు కోలుకోవడంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మనంతా చూస్తూనే ఉన్నాం. గత కొద్ది రోజులుగా కుటుంబ వివాదాలతో కొంత గాయాలు కూడా అయ్యాయి మోహన్ బాబుకు. వెనువెంటనే ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో 2 రోజుల పాటు చికిత్స పొందిన మోహన్ బాబు ప్రస్తుతం కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఫ్యామిలీ గొడవలతో కొంత గాయాల పాలైన మోహన్ బాబు వెనువెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి వైద్యుల సమక్షంలో చికిత్స పొందారు. 2 రోజుల పాటు చికిత్స తీసుకున్న అనంతరం కొంత కోలుకోవడంతో మోహన్ బాబు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయానికి సంబంధించిన దృశ్యాలు అయితే మనం ఒకవైపు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మోహన్ బాబు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మోహన్ బాబు కొద్దిసేపు కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడం ఉంది. 2 రోజుల పాటు కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి మోహన్ బాబు కొద్దిసేపటిమే అతను డిశ్చార్జ్ కూడా కావడం లేదు. అయితే ఇందులో ప్రధానంగా బీపీతో అంటే గతంలో జరిగినటువంటి జర్నలిస్టులపై జరిగిన దాడికి తర్వాత అతను ఒకసారిగా బీపీ లో కావడంతో అతను వెంటనే హాస్పిటల్కి చేశారు. అయితే నిన్న మొన్న 2 రోజుల పాటు చికిత్స తీసుకున్నటువంటి మోహన్ బాబు మెరుగైన వైద్యం అందించిన నేపథ్యంలో అతను డిశ్చార్జ్ అయితే కూడా తెలిసింది. అయితే జర్నలిస్ట్ పై జరిగినటువంటి దాడి కేసులో మోహన్ బాబు కావాలనే హాస్పిటల్కు అడ్మిట్ అయ్యారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. ఇక ఇప్పటికే మోహన్ బాబు పై అటు రాచకొండ పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మరోవైపు మోహన్ బాబు హైకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేసిన తీరు కూడా మనం చూసాం. ఈ నెల 24 వరకు మోహన్ బాబు పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 24 తర్వాత మళ్ళీ హీరింగ్ ఉంది. అంటే మళ్ళీ ఒకసారి కోర్టు విచారణ నేపథ్యంలో మరి కోర్టు అప్పుడు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది కూడా చూడాల్సి చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో అతనికి మళ్ళీ నోటీసులు జారీ చేస్తారా, మళ్ళీ అరెస్ట్ చేస్తారా అనేది కూడా మరి అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సునీల్, అంటే వైద్యులు ఏం చెప్తూ ఉన్నారు, ఎటువంటి జాగ్రత్తలు ఇంకా తీసుకోవాలని చెప్తూ ఉన్నారు? మరోవైపు మోహన్ బాబుని ఎక్కడికి తరలించారు, ఏ నివాసానికి తరలించారు? ప్రస్తుతం అయితే కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి కొద్దిసేపు మోహన్ బాబు డిశ్చార్జ్ కావడం ఉంది. అతను ప్రస్తుతము జల్పేల్ తన నివాసానికి వెళ్తాడా లేదా చెలింనగర్ లో ఉన్నటువంటి తన నివాసానికి వెళ్తారని కూడా మరి కాసేపులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అతని ఆరోగ్యం మాత్రం నిలకడ ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.